హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. వరలక్ష్మి పండక్కి అమ్మవారిని ఏ విధంగా అలంకరించుకునేకి ఈజీగా ఉంటుందో ఆ విధంగా అలంకరించుకోవచ్చని నేను చూపిస్తున్నాను. ఇది 4వ విధానము అలంకరించేది. చూసేద్దాం. 2 బ్లౌజ్ ముక్కలు తీసుకున్నాను. ఇలా టక్స్ అనేది వేసుకునేస్తున్నాను. చూడండి, మనకి ఎంత వీలుగా ఉంటుందో అంత చిన్నవి, కానీ చిన్నవి కొంచెం పెద్ద సైజు అయితే పెద్ద సైజు వేసుకోవాలి. టక్స్ వేసుకొని ఇక్కడ ఒక పిన్ని పెట్టేస్తున్నాను. ఈ సైడును ఇలా టక్స్కి కరెక్ట్గా లెవెల్ చేసుకునేద్దాం. ఈ సైడు సేమ్. ఇది అయిపోయింది. ఇంకో బ్లౌజ్ ముక్క, ఇది సేమ్ టక్స్ పెట్టుకునేయాలి. ఇలా పిన్ని పెట్టేస్తున్నాను సెంటర్లో. బ్లౌజ్ సెంటర్కి ఇలా పిన్ని పెట్టేసి ఈ సైడ్ ఆ సైడ్ కరెక్ట్గా లెవెల్ వేసుకునేసింది టక్స్ని. చూడండి, ఇలా కుంచిళ్ళు 2 అయిపోయి. ఇప్పుడు బింది పెట్టేసి కలుషం మనకి యావది పెట్టుకుంటామో కలుషానికి ఆ చెంబు పెట్టుకొని చెంబుకి ఇలా పెట్టేస్తున్నాను. పెట్టేసి ఇక్కడ ఒక పిన్ని పెడదాం. ఇలా పిన్ని పెట్టుకొని కుంచిళ్ళంతాను సర్చ్ చేసుకున్నాము. కొంచెం అమ్మవారికి ఏడుముగా ఇలా పెట్టేసి ఇంకో బ్లౌజ్ ముక్కని ఇలా పెట్టేస్తున్నాను. ఇప్పుడు నడుము డాము, టెంకాయి, అమ్మవారిది ముక్కువాడ. మన దగ్గర ఏమి గోల్డ్ ఉంటే గోల్డ్, ఏముంటే అది అమ్మవారికి అలంకరించుకోవచ్చు మన శక్తిని కొద్దీ. పూలు ఇంకా గాజులు అన్నీ వేసేద్దాం అమ్మవారికి. సింపుల్గా ఈజీగా ఒక 5 నిమిషాల్లో అనేది రెడీ చేసుకునేయచ్చు. పండగల టైంలో మనకి ఎక్కువ వర్క్ ఉంటుంది ఇంట్లో. పూజకి గన రెడీ చేయడానికి, ప్రసాదాలు చేయడానికి ఇలా రెడీ చేసుకుంటే ఒక 2 నిమిషాల్లో మనకి అమ్మవారిని రెడీ చేసుకునేయచ్చు ఈజీగా. అమ్మవారికి వేసిండేది పూలమాల రెడీ చేసేది షార్ట్ వీడియోలో పెట్టినాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అది కూడాను 2 నిమిషాల్లో పూలమాల రెడీ చేసుకునేయచ్చు. చూడండి, ఇలా ఇవి రోజా పూలు, చామంతి పూలతో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.